గోదావరి పుష్కరాల వేడుకలకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. పుష్కరాలు రేపు ప్రారంభం కానున్నప్పటికీ ఆరంభ వేడుకలు మాత్రం సాయంత్రం ప్రారంభమవుతాయి. ఈ వేడుకలకు రాజమండ్రి నగరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు 1000 మంది కళాకారులతో కోటిలింగాల పుష్కర్ ఘాట్ వరకు ఊరేగింపు జరుగుతుంది. అనంతరం అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహిస్తారు. ఆకాశ దీపాల విడుదల కార్యక్రమం కూడా జరుపుతారు. కంచి కామకోటి పీఠాధిపతి రేపు ఉదయం 6:26 పుష్కరాలను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పుష్కరాలు సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి పట్టణంలోనే 15,000 మంది పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దొంగతనాలను అరికట్టేందుకు స్పెషల్ టీంలు అనునిత్యం గస్తీ కాస్తున్నాయి. భక్తుల భద్రత కోసం 171 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మొత్తం సపరేట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మొత్తానికి సుమారు 3,000 మంది పోలీసులను నియోగించడం జరిగింది ఓన్లీ ట్రాఫిక్కి. అలాగే ఘాట్స్కి సంబంధించి సుమారు 4,000 మంది పోలీసులు. అంటే వీళ్ళందరూ 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. ఎవ్రీ షిఫ్ట్కు ఓన్లీ 8 గంటలు మాత్రమే ఇది ఉంటుంది. ఆల్ పోలీస్ విల్ వర్క్ ఇన్ 3 షిఫ్ట్స్. ఎక్కడైతే ఘాట్లు అయినా కానీ, ట్రాఫిక్ అయినా కానీ, ఇంకో అదర్ కాంపోనెంట్ కానీ. సో వీళ్ళంతా ఇది కాక సెక్యూరిటీ కూడా. అదే కాకుండా విఐపీలు చాలా పెద్ద సంఖ్యలో మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి భద్రతకు సంబంధించి కూడా పూర్తి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. లైక్ బీడీ టీమ్స్ కానీ, యాక్సెస్ కంట్రోల్ ఇది కానీ. అదే కాకుండా సామాన్య భక్తులు ఈ ఘాట్స్కు రావడంతో వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా ప్రతి ఘాట్ దగ్గర డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ బిగించడం కానీ, అదే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ టెంపుల్స్కు, బస్ స్టాండ్స్కు, రైల్వే స్టేషన్స్కు వీటికంతా వెళ్తారు కాబట్టి ఇక్కడ కూడా డిఎఫ్ఎండిసి ఇవన్నీ ఉంటే తర్వాత చెక్ చేసి వీళ్ళను ముందరికి వదలడం జరుగుతుంది కాబట్టి